రాష్ట్రం పొత్తులపై తమ అధిష్టానం చూసుకుంటుందని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీతో బీజేపీ పొత్తు ఉండబోదని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో జగన్ నియంత పాలన కొనసాగిస్తున్నారని ఆక్షేపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం యూటర్న్ తీసుకుని ఆయన మీదకే వస్తుందని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు అంటారు. ఎన్నికల వాగ్దానాలు 80% నెరవేర్చారంటున్నారు. ఒక్కటి కూడా ప్రజలు తృప్తిగా ఇప్పటి వరకు అనుభవించింది లేదు. పెన్షన్లు అంటారు, రైతు భరోసా అంటారు, అన్ని కేంద్రం నుంచి వచ్చినటువంటి పథకాలను పేరు మార్చి, దారి మార్చి, స్టిక్కర్ మార్చి, ఒక స్టిక్కర్ సీఎం గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు తప్ప ఒక సక్సెస్ఫుల్ సీఎం గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, సర్వే అంటున్నారు, ఒపీనియన్ అంటున్నారు. ఎవరు ఒపీనియన్ తీసుకున్నారు, ఎక్కడ సర్వే చేశారో మాకు తెలియదు. కానీ మీకు ధైర్యం ఉంటే మీ పరిపాలన మీద, ముఖ్యమంత్రి మీద సర్వే చేసే ధైర్యం మీకుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తాను. ముఖ్యమంత్రిగా మీ పనితీరు మీద, మీ పరిపాలన మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిప్రాయం తీసుకునే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తోంది. ఈరోజు మీరు సీట్లు మార్చి మామూలుగా అధికారుల్ని జిల్లాలు మారుస్తారు, అసెంబ్లీలు మారుస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి అభ్యర్థులను మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్నే మార్చాలనుకుంటుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి ఒప్పుకున్నారు, తిరిగి మాట మార్చారు. మూడు రాజధానులు అంటారు. ఎన్నికల వాగ్దానాలు 80% నెరవేర్చారంటున్నారు. ఒక్కటి కూడా ప్రజలు తృప్తిగా ఇప్పటి వరకు అనుభవించింది లేదు. పెన్షన్లు అంటారు,